ఒక రాజు ఒకసారి వాళ్ళ మంత్రిని అడుగుతాడు. కుక్కలు ఒకసారికి 4-5 పిల్లల్ని కంటాయి. కానీ గొర్రెలు ఒకసారి ఒక పిల్లనే కంటాయి. కానీ రాను రాను కుక్కల సంఖ్య తగ్గిపోతుంది. గొర్రెలు మాత్రం గుంపులు గుంపులుగా తిరుగుతాయి. ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు మంత్రి, మహారాజా నాకు ఒక రోజు టైం ఇవ్వండి, నేను తెలుసుకొని చెప్తా అని అంటాడు. నెక్స్ట్ డే మహారాజుని తీసుకొని పోతాడు. ఒక రూమ్లో 10 కుక్కలు, కొన్ని రొట్టెలు ఉంచుతాడు. డోర్ క్లోజ్ చేస్తాడు. ఇంకో రూమ్లో ఒక డబ్బా నిండా గడ్డి, కొన్ని గొర్రెల్ని ఉంచుతాడు. డోర్ క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ డే వచ్చేసరికి కుక్కలన్నీ చచ్చిపోయి ఉంటాయి, రొట్టెలన్నీ అట్లనే ఉంటాయి, ఒక్క రొట్టె కూడా తినాయి. గొర్రెలు మాత్రం ఉన్న గడ్డినంతా తిని ప్రశాంతంగా నెమరేసుకుంటూ కూర్చుంటాయి. అప్పుడు మంత్రి అంటాడు, ఇప్పుడు అర్థమైందా మహారాజా, కుక్కలు ఎందుకు తగ్గిపోతున్నాయి, గొర్రెలు ఎందుకు పెరుగుతున్నాయి అని. కుక్కలు రొట్టెలు ఎవ్వరికి దక్కద్దని వాటిలో అవి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకొని చచ్చిపోయినాయి. గొర్రెలు మాత్రం ఉన్నదాన్ని సమానంగా వంచుకొని ప్రశాంతంగా ఉన్నాయి. అందుకనే ఐకమత్యమే మహాబలం.